అర్థమవుతుందా? నీవు ఆత్మీయతలో ఉన్నావు, నీవు ప్రభుని కలిగి ఉండు కూడా కొన్ని బంధకాలు, కొన్ని బలహీనతలు ఇంకా నీవు ఏం చేయాలో అర్థమవుతలే. అటు రెండుని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, ఇటు ఆత్మీయతని వీటిని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. అందుకనే నీలో ఎదుగుదల లేదు, నీలో సరి అయిన విడుదల లేదు, నీలో ఆశీర్వాదం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక యవ్వనస్తులు ఇక్కడ పట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. బైబుల్ చదవాలంటే నిద్ర వస్తుంది, అదే ఫోన్ చూడాలంటే పొద్దున్నాకా చూస్తాడు వాడు. రాత్రి స్టార్ట్ చేసిందంటే పొద్దున్నాకా చూస్తాడు. అదే బైబుల్ చదవమంటే 5 నిమిషాలు గురక పెడతాడు. ఏమున్నట్టు చెప్పండి? ఏమున్నట్టు? బంధకాలు, బలహీనతలు. విశ్వాస జీవితంలో బంధకాలు కావాల్సింది, బలము కావాలా. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితంలో బలహీనతలు కాదు, బలము కావాలా, బలము కావాలా. ఈ దినం నేను చెప్తూ ఉన్నా, ప్రభు నువ్వు ఏ బంధకం కలిగి ఉన్నావో అది చెప్పేదైనా చెప్పలేనిదైనా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నీవు విడుదల పొందుదువుగాక.